సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, సూపర్ బ్రదర్. మీరు ఇంకొకసారి అసలు మనిషి ఒంటరిగా ఉండడం ఎందుకు సాధ్యపడదు, పిల్లల్ని ఎందుకు కనాలి, ఇలాంటి విషయాలు ఒక వీడియో చేయండి బ్రదర్. చేద్దాం బ్రదర్. అయితే ఈ తరం పిల్లలది అర్థమయ్యే, పిల్లలు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎక్కడిది, భూమి మీద జీవి ఎక్కడ ఉంటాడు? ఒక కప్ప ఇంకో కప్ప చేసుకోకపోతే నెక్స్ట్ కప్ప జాతి నశించిపోతుంది భూమి మీద, రైట్? ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్నాం, మన తల్లిదండ్రులు కూడా మనలాగానే ఆలోచిస్తే నాకు పిల్లలు వద్దు అని అనుకుంటే ఇవాళ మాట్లాడడానికి నేను ఉండకపోదు కదా, నువ్వు ఉండకపోతావు కదా, రైట్? సింపుల్, రైట్? ప్రోక్రియేషన్. ఇప్పుడు చెట్టు ఉంది, అది మళ్ళా దాని పండించి ఆ పండుల గింజ వచ్చి ఆ గింజలకి వెళ్ళి మళ్ళా చెట్టు వచ్చి, మరి అది ఆ పండు ఎందుకు పండాలి, ఆ పండులకి గింజ ఎందుకు రావాలి, ఆ గింజ మళ్ళీ ఇంకో చెట్టుని ఎందుకు చేయాలంటే, ఇప్పుడు యాపిల్ ఉందనుకో, యాపిల్ అనే పండే ఉండదు భూమి మీద. అర్థమైందా? మానవ జాతి భూమి మీద ఉండాలంటే పిల్లలు కనాల్సిందే, అంతే. ఇవాళ పెద్ద లాజికల్ క్వశ్చన్ ఏం లేదల్లా. ఓకే, సింపుల్. సో ఒంటరిగానే ఉంటాను, ఒక డాక్టర్ని నర్సుని పెట్టుకుంటాను ఆరోగ్యం కోసం. అది కాదు బ్రదర్, పిల్లలు కనడం వేరు. ఇప్పుడు రిలేషన్షిప్లో దెబ్బలు ముసలోళ్ళు అయినాక ఎవడు ముందుంటాడో, పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టిరు, చచ్చేటప్పుడు ఓడి చదువుతాడు. నువ్వు 10 మంది 100 మంది దగ్గర ఉన్నా నువ్వు ఒంటరిగానే వస్తావు. ఓకే, అది కాదు ఇక్కడ పాయింట్. ఓకే, కలిసి ఎందుకు ఉండాలి అంటే, ఒక్కరుండే కంటే నీకు ఏమంటారు, ఇప్పుడు పెళ్ళయ్యేదాకా ఒంటరిగానే ఉన్నావు కదా పుట్టినప్పటి నుంచి, రైట్? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఒంటరిగా ఉండే కంటే ఇంకా మంచిగా ఉంటుందేమో అని చేసుకుంటున్నావు, అంతే కదా. పిల్లలు కనడానికి సంబంధం లే, పిల్లలు పెళ్లి చేసుకోకూడదు కూడా అనొచ్చు. పెళ్లి అంటే కమిట్మెంట్, అంతే. అంటే నేను నీతోటే ఉంటా అని చెప్పడం అంతే. ఓకే, అర్థమైందా? సో అన్నప్పుడు ఒక వ్యక్తితోటి ఎందుకు ఉంటున్నాం ఒంటరిగా ఉండే కంటే, మనం మంచి అయినా చెడైనా షేర్ చేసుకుంటే, బాధను షేర్ చేసుకుంటే సగం అవుతుంది. ఓకే, సంతోషాన్ని షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఆ యొక్క షేరింగ్ కోసం, అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంక్లూడింగ్ సెక్సువల్ కోరికలు అన్ని షేర్ చేసుకుంటే ఆ వచ్చే ఆనందము డబుల్ అవుతుంది, బాధ సగం అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఒంటరిగా బతికే కంటే ఇంకా బెటర్ లైఫ్ బతుకుతామని పెళ్లిళ్ళు చేసుకుంటారు. అట్లా ఉంటే దట్ ఈస్ ఐడియల్ వరల్డ్, వీ షుడ్ అప్రిషియేట్. పెళ్ళేగా అవసరం లేదు దానికి, కలిసి ఉన్నా కానీ సహజీవనం చేసినా కానీ, దట్ ఈస్ ఐడియల్ వరల్డ్, వీ అప్రిషియేట్ దెమ్. కానీ ఎంతమంది ఒంటరిగా ఉండే కంటే కలిసి పెళ్లి చేసుకున్నాక ఇంకా సంతోషంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనేది మనం గ్రహించాలి. అంటే యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఇప్పుడు ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయింది అనుకో, ఇంతవరకు దాకా ఏది పెనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డది అనుకో, మొత్తం కాలిపోతాం కదా. ఇది సగం కాలేదు, రైట్? అంటే ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయింది. ఎందుకైంది? యూ మేడ్ ఎ బ్యాడ్ చాయిస్. ఎందుకు ఈ బ్యాడ్ చాయిస్ అయింది? మీ నువ్వు కరెక్ట్ ఒకరు అండర్స్టాండింగ్ లేకనా, లేకపోతే కరెక్ట్ చూసుకోకనా, నువ్వు పెరిగిన వాతావరణం ఆమె పెరిగిన వాతావరణం వేరు ఉందా, థాట్ ప్రాసెస్ వేరుగా ఉందా, అవన్నీ మిస్ మ్యాచ్ ఉన్నాయా అనేది గ్రహించలేకపోయారు. అర్థమైందా? స్టోర్లో పోయి చూసినప్పుడు మంచిగా అనిపించింది. ఓకే, ఏది ఆ యొక్క షర్ట్ కానీ లేకపోతే ఆ చెప్పులు కానీ ఇంకోటి కానీ ఇంటికి తెచ్చి వేసుకొని 6 నెలలు చూసినాక లేకపోతే 2-3 రోజులు చూసినాక అది చిన్నగా అయింది, ఒకసారి ఉతకంగానే అది చిన్నగా అయిపోయింది, లేకపోతే చెప్పులు వేసుకుంటే కరుస్తున్నాయి, లేకపోతే లూజ్ అయినాయి. అరే స్టోర్లో చూస్తే మంచిగా అనిపించి ఇంటికి తెచ్చి ఇట్లా అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఐ మేడ్ ఏ రాంగ్ చాయిస్. ఎందుకంటే కరెక్ట్ చూసుకోలే, అన్నే కరెక్ట్ చూసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. మరి ఏం చేద్దాం? అట్లే వేసుకుంటే అయితే నేను నడవలేను, లూజ్ ఉంటే, అదే టైట్ ఉంటే కాళ్ళు కరుస్తాయి, రక్తం వస్తుంది. మరి ఏం చేద్దాం? అది పక్కకు పెట్టి నాకు మళ్ళీ స్టోర్కి పోయి, లేకపోతే వాడిది వాపస్ తీసుకుంటే వాపస్ ఇచ్చి, లేకపోతే పారేసి మళ్ళీ నాకు కరెక్ట్ సైజ్ చెప్పులు తెచ్చుకోవాలి. సేమ్ థింగ్ హియర్. అది వర్కౌట్గా అన్నప్పుడు అది ఎండ్ చేసుకొని, ఎందుకంటే ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయినప్పుడు అది ఒక ఫ్రెండ్లీ వేలో ఎండ్ చేసుకొని, ఓకే, సో నీకు నచ్చింది తెచ్చుకోవచ్చు. నాకు ఇక ఈ అమ్మ అన్ని గట్లనే ఉన్నాయి, ఏదైనా గట్లనే ఉంది, అన్ని గరుస్తూనే ఉన్నాయి అంటే ఒంటరిగానే ఉండు. 20 పెళ్ళేదాకా ఒంటరిగా ఉన్నప్పుడు ఉండు, ఏమవుతుంది? ఇట్స్ ఎ చాయిస్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్స్ ఎ చాయిస్. ఓకే, అర్థమైందా? హౌ మచ్ స్ట్రెస్ యూ వాంట్ టు టేక్ ఇట్, ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. సింపుల్. ఓకే, కానీ ఎక్కడో చోట నువ్వు ట్రై చేస్తుంటే 10 ట్రై చేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కాకుండా ఉండదు. ఇక నీకు ఓపిక ఉండాలి, అలా ట్రై చేసినప్పుడు జరిగే నష్టాన్ని భరించే శక్తి ఉండాలి, చేయాలి. లేదు నా ప్రయారిటీస్ మారిపోయినాయి, ఒకప్పుడు ఉన్న ప్రయారిటీస్ ఇప్పుడు లేవు, సో అన్నప్పుడు అవసరం లేదు.
ఇట్స్ ఆల్, నేనేమంటున్నా ఇట్స్ ఇప్పుడు వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలే, ఇప్పుడు ఆయన తప్పు పడదామా? దట్ ఈస్ హిజ్ చాయిస్. ఇందిరాగాంధీ ఆమె యంగ్ వయసులో ఉన్నప్పుడే ఆయన భర్త చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నెహ్రూ గారు ఆయన వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. దట్ ఈస్ దేర్ చాయిస్. కొందరు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకాష్ రాజు రెండా మూడా సో ఉన్నారు. ఆశీష్ విద్యార్థి చేసుకున్నాడు. సో నేను ఏమంటున్నా, ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్, అంతే. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏమంటున్నారు, అమ్మాయిలు కేవలం తమ అవసరాల కోసం అబ్బాయిలను వాడుతుంటే ఎలా ఉంటుంది, దీని గురించి నాకు చెప్పండి. కాలుతుంటుంది. అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా వాడిని డబ్బులకు వాడుకొని వాడిని మోసం చేసి నలుగురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే, నలుగురు దగ్గర 4 రకాలుగా ప్రవర్తించి నలుగురు దగ్గర పైసలు తీసుకుంటుంటే వాళ్ళు ఇక అది గ్రహించాలి, తొందరగా గ్రహించి అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి. లేదు ఇప్పుడు ఓకే నాకు వన్ టైం, ఓకే వాళ్ళతో నాకు ఏమంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది లేదు. ఓకే, వన్ టైం ఆమెకు వీలైనప్పుడు వస్తుంది, పని కానిస్తాం, పోతుంది. ఓకే, ఇట్స్ ఎ డీల్, ట్రాన్సాక్షన్. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ దగ్గర పోయినట్టు. అప్పుడు ఏ సమస్య వస్తుంది? ఏం రాదు కదా. అది నాది అన్నప్పుడే సమస్య వస్తుంది, కమిట్మెంట్ అన్నప్పుడే సమస్య వస్తుంది. నాది అన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోతే సమస్య వస్తుంది. అది నాది కాదు అన్నప్పుడు ప్రాస్టిట్యూట్ రోజు 100 మందితో పోయినా మనకు సమస్య రాదు. సో ఆ వ్యక్తి నువ్వు ఎట్లయితే ఆశిస్తున్నావు కమిటెడ్ రిలేషన్షిప్, ఆ వ్యక్తి కూడా ఆశిస్తే సమస్య లేదు. బట్ హర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి. ఆమె ఒక అఫీషియల్ గా ప్రాస్టిట్యూట్ అని చెప్పుకోకుండా ఆమె నలుగురితో మెయింటైన్ చేయడము, ఆమెకు కమిటెడ్ రిలేషన్షిప్ రావడానికి సిద్ధంగా లేనప్పుడు యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఫైండ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఎవరైతే నీతో కమిటెడ్ గా ఉండడానికి సిద్ధంగా ఉంది, ఈ పక్క ఛానల్స్ అన్ని కట్ చేసి ఉండడానికి సిద్ధంగా మానసికంగా సిద్ధంగా ఆ స్థాయికి ఉందో ఆమెను చూసుకో. ఈ 4 ఛానల్ మెయింటైన్ చేసడానికి వద్దు. సింపుల్, రైట్? ఇప్పుడు ఆమెను మారమంటే మారుతుందా? మారదు కదా. దట్ ఈస్ హర్ చాయిస్ కదా. సో అంటే మనం ఆమెను రాంగ్ చాయిస్ చేసినాం, ఆమెను చూస్ చేసుకోవడం మన తప్పది. సెలెక్ట్ రైట్ చాయిస్. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు, అని కమిట్మెంట్ వద్దు, మనకి పని కావాలి అంతే. అప్పుడప్పుడు పని కానిచ్చుకుందాం, నీ దారి నీది నా దారి నాది. ఏ సమస్యలే లేదు వాళ్ళకి. ఆమె ఎటు తిరుగుతుంది, ఏం చేస్తుంది ఎవ్వడు పట్టించుకోడు. వాడు పట్టించుకోడు, వీడేం చేస్తున్నా ఆమె పట్టించుకోదు. అప్పుడు సమస్య ఎక్కడిది? సో నేను ఏమంటున్నా, ఇట్స్ ఎ చాయిస్ అంటున్నా. కరెక్ట్ తెలుసుకో, నీకేం కావాలి, నీకు కావాల్సినవి ఆమె దగ్గర ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీ లేకపోతే దూరం పెట్టేసే, వదిలేసే. ఆ యొక్క ఏమంటారు ఎమోషనల్గా పోకు. ఎమోషనల్గా పోతే ఏదో ఒకటి చేస్తావు. ఆమె నలుగురితో తిరిగిందని నువ్వేమైనా చేస్తావు, లేకపోతే నువ్వేమైనా చేసుకుంటావు, మానసికంగా ఇదవుతావు, నీ కన్న తల్లిదండ్రులకు నష్టము, నీవు మెంటల్గా ఇదవుతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది, ఆర్థిక నష్టాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి బీ ప్రాక్టికల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అదే బ్రదర్, అట్లాంటి అమ్మాయిలని వదిలేసేయి. లేదు అంటే నువ్వు కూడా అట్లా ఆమెలాగానే వాడుకో, కథం. ఎమోషనల్ బంధంకి తెచ్చుకోకు, మైండ్ మీద తెచ్చుకోకు.